వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో. సార్ కేసీఆర్ ఈనాడు సభా వేదిక నుంచి కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అని అంటే మీరేమైనా మాకు హింట్ ఇవ్వగలరా? ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ సభా వేదిక నుంచి వెళ్ళి మళ్ళీ తెలంగాణ మళ్ళీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులను మళ్ళీ పునరావృతం అవుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజానికం అంతా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు మేలుకోవడం కాకుండా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీ కనుక లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఇలా కళ్ళారా చూస్తున్నారు. కాబట్టి అందుకోసానికే మన పార్టీ ఇంటి పార్టీ ఈ రాష్ట్రాన్ని కేవలం రాష్ట్ర అభివృద్ధినే కోరుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలకు అదే సంకేతాలు ఇలా ముఖ్యమైన కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు. రైట్, ధన్యవాదాలు సమ్మారావు గారు. మీకు ఆల్ ద సక్సెస్. ఈనాటి మీరు చేయబోతున్నటువంటి రజతోత్సవ సభ మీరు అనుకున్నట్టుగా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ భావన నుంచే పుట్టుకు వచ్చినటువంటి వ్యక్తే కేసీఆర్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అణిచివేతలను వివిధ కోణాల్లో అధ్యయనం చేసి ఉద్యమ వ్యూహాలను రూపొందించుకున్నారు కేసీఆర్. చివరకు తన పదవులన్నిటికీ రాజీనామా చేసి ఏదైతేనేమి తానే సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధమయ్యారు కేసీఆర్. దీంతో తన పదవులన్నిటికీ రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ను స్థాపించి ప్రజలను ఉద్యమ పథంలో నడిపారు కేసీఆర్. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇది తెలంగాణ మీ ఒక్కరిది నా ఒక్కరిది కాదు,